హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాలా కొత్త రెసిపీ. కొబ్బరి వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి కేరళలో ఎక్కువగా చేసుకుంటుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి ఈ కొబ్బరి వడలు. చూస్తున్నారు కదా ఈ కొబ్బరి వడలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కొబ్బరి వడలు చాలా కమ్మగా ఉంటాయి. వీటిని తక్కువ ఆయిల్తోనే ఇలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పిడికెడు కరివేపాకు వేసుకోవాలి. అందులోకి 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీరను వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఈ మసాలా పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కొబ్బరిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. ఇంగువను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందుపైన మూత పెట్టి ఈ బియ్యం పిండి ఉడికేలాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి మనకు ఇక్కడ బియ్యం పిండి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిలో మనము తగినన్ని వాటర్ పోసుకొని వడపిండిలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. అప్పుడే ఈ వడలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్ని తీసుకొని వీటిని ఇలాగా ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ని పెట్టేసుకోవాలి. ఇలా అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం టిక్కీలు ఎలా కాల్చుకుంటామో అలాగే వీటిని ఇలా టిక్కీలా కాల్చుకోవాలి. ఇవి ఆయిల్లో వేయడం వల్ల కొబ్బరి అంతా ఆయిల్ని పీల్చేసి కొబ్బరి వడ అంతా విరిగిపోతుంది. అందుకు వీటిని ఇలా టిక్కీలాగే కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి వడలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఈ వడలు విరిగిపోతాయి. ఇవి ఇలాగే కాల్చుకోవాలి. చూసారు కదా హెల్తీ కొబ్బరి వడలు ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.